భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సెంట్రల్ లైటింగ్ పనుల్లో భాగంగా సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు విస్తరణ పనుల్లో పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్టు కూల్చివేయడంతో ఫారెస్ట్ వారు మా పట్టా భూమిలోకి వచ్చి మరల మా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పేరాయగూడెంకు చెందిన తగరం నాగయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ మమ్మల్ని బెదిరింపులకు గురిచేసి మా భూమిని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆక్రంగా దెంగేసేది దీన్ని మాతో సాల్వ్ చేసుకొని మమ్మల్ని డిమాండ్ చేసి పాల్గొతున్నారు. ఇది మాది పట్టా భూమి అండి, 1167 సర్వే నెంబరు. ఇది తగరం నాగి గారి భూమి అండి, మా తాతయ్య గారిది రిజిస్ట్రేషన్ భూమి అండి. రిజిస్ట్రేషన్ భూమి పట్టా ల్యాండ్ అండి. దీని నుండి మేము జడ్జిమెంట్ స్టే ఆర్డర్లో మొత్తం తెచ్చుకున్నా కానీ రేంజర్ సార్ మారినప్పుడల్లా మాకు ఇదే తలక నొప్పి తెస్తున్నారండి. మేము ఒక దళితులం అయి ఉండి ఒక పేద కుటుంబంలో వచ్చిన మా భూమి ఆక్రమించుకొని మా మీద దౌర్జన్యంగా మీరు ఏమన్నా చేసుకుంటే చేసుకోండి, మీలో ఏమీ లేదు, ఇందులో ఏమీ లేదు, మీరు ఎన్నిసార్లు కాగితాలు తెచ్చినా మీరు చేసేది ఏమీ లేదు అన్నట్టు మా మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారండి. మా స్థలంలోకి వచ్చింది కాక మేము వేసిన చెట్లు పగలగొట్టి మీ చేతనయ్యేది ఏదన్నా ఉంటే చేసుకోండి అని రేంజర్ గారు మాట్లాడుతున్నారండి. మేము ఒక పట్టా భూమిలో మేము ఒక హక్కుదారులు అయి ఉండి వాళ్ళు చేసిన దానికల్లా మేము ఎన్నిసార్లు ఇట్లా ఇబ్బందుల పాలు అవుతున్నామండి. వాళ్ళు ఒక అధికారులు అయి ఉండి దళిత వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టే ఎంత మట్టికి న్యాయమో దాని గురించి మా ఎందు దయించి మాకు న్యాయం చేయండి. దీనికి ఫారెస్ట్ చెక్ పోస్ట్ సంబంధించి ఇది మా స్థలంలోనే ఉందండి. ఆర్ఎంబీ వాళ్ళు కూడా ఒక స్థలం వేరే ఒక స్థలం దగ్గర 48 గజాలని, పక్క దగ్గర 52 అని, మాకు 75 అని మా భూమిలో తీయటం, మాకింత అన్యాయం చేయటం మేము ఎక్కడికి ఇంటిమేషన్ ఇచ్చారు అట్లానే వచ్చినాయండి. మీకు ఎంత చెప్పారు? మాకు 75, 68 తీస్తానని చెప్పారండి. మరి మీకు అంతకు ముందు పక్కన వాళ్ళు తీసినప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చారు? 48 కూడా ఇచ్చారండి. మరి మీరు దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసరికి ఇంత ఇస్తారని తెలియదు కండి. మా స్థలంలో చెక్ పోస్ట్ తీసేటప్పుడు ఎంత ఎంది తీసుకున్నారు, ఎంత ఎంది తీశారు అంటే ఇంతే వచ్చిందని చెప్పారండి. మేము తర్వాత తెలుసుకున్నాం. ఇది తప్పితే మాకు ఏది ఆస్కారం లేదండి. మా యందు దయించి ఫారెస్ట్ వాళ్ళకి దీనికి సంబంధం లేదండి. మాది 1167 సర్వే నంబర్ పట్టా భూమి. మేము ఇందులో ఉన్న వాళ్ళకి అద్దెలు ఇచ్చి అద్దెలు కూడా తీసుకుంటున్నామండి. దయచేసి వాళ్ళు మా మీదకి ఎప్పటికీ రాకుండా వాళ్ళు ఏమన్నా ఉంటే కోర్టు పరంగా వచ్చి తెలుసుకోమని చెప్పండి. పొద్దాక వాళ్ళు డ్యూటీ మారినప్పుడల్లా వచ్చినప్పుడల్లా మా మీద దౌర్జన్యం చేసి ఇలా చేస్తున్నారండి. మా యందు దయించి మాకు న్యాయం జరిపించండి.